హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. సో ఈరోజు ప్రధానంగా మనం డిస్కస్ చేయాలంటే నిన్న నరేంద్ర మోడీ గారు ఎయిర్ బేస్కి వెళ్ళి అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడారు. ఏదైతే పాకిస్తాన్ మన S-400 MiG-29 విమానాలు కూల్చేసింది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటుందో వాటి దగ్గర నుంచోనే మోడీ గారు నిన్న ప్రసంగం చేశారు. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక లక్ష్మణ రేఖ లాంటిది, దాటి వస్తే వాళ్ళ తాట తీస్తాం అనే స్థాయిలో మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చూద్దాం, అన్నిటి గురించి మాట్లాడదాం. ముందుగా ఆదాబ్ హైదరాబాద్తో స్టార్ట్ చేద్దాం. మనం ఆదాబ్ హైదరాబాద్లో మెయిన్గా ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా IPL ఫైనల్ మ్యాచ్. సో 17th నుంచి IPL రెజ్యూమ్ కాబోతుంది, అంటే రీస్టార్ట్ కాబోతుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో ఉండబోతుంది. అంటే మొత్తం మ్యాచ్లన్నీ నార్త్లోనే ఉన్నాయి. ఏంటో అర్థం కావట్లేదు నాకైతే, ఎందుకు ఇట్లా చేశారు. యాక్చువల్లీ సౌత్లో మన వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇవి సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నారు కదా. ఓన్లీ బెంగళూరులోనే మ్యాచెస్ ఉన్నాయి, మిగతా మ్యాచ్లు అన్నీ కూడా దాదాపుగా నార్త్లోనే పెట్టారు. మరి సౌత్లో ఎందుకు లేవో మ్యాచెస్ అర్థం కాలేదు నాకైతే. రైట్, ఇక ఉగ్రవాదంపై మా వైఖరి మారదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత పరాక్రమం తెలిసింది. భారత మహిళల జోలికొస్తే శత్రువులను ఇంట్లోకి చొరబడి నాశనం చేస్తామని హెచ్చరిక. S-400 అంటూ పాక్ చేసిన ఆరోపణలు ఖండించిన ప్రధాని. S-400 ముందు సగర్వంగా నిలబడి సెల్యూట్ చేసిన ప్రధాని. అదంపూర్ వైమానిక దళ స్థావరాన్ని సందర్శించి సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ. కావాలని ఈయన వెనకాల బ్యాక్గ్రౌండ్లో S-400 వచ్చేట్టు నుంచొని మాట్లాడారండి. ఏదైతే మేము కూల్చేసాం, పాకిస్తాన్ చెప్పుకుంటూ ఉంటుంది కదా S-400 తర్వాత MiG-29 విమానాలు మేము కూల్చేసామని, వాటి వెనక నుంచొని మాట్లాడుకుంటా చేయటం హైలైట్ అనమాట. ఇక చార్మినార్ అందాలకు సుందరిమణుల ఫిదా. మార్ఫా వాయిద్యాలతో స్వాగతం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్కు స్వాగతం పలికిన స్థానికులు. అరబ్బీ ముర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులు వేసిన కొందరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. వేడుకగా సుందరాంగుల హెరిటేజ్ వాక్. చౌముల్లా ప్యాలెస్ విందులో హాజరైన సీఎం దంపతులు, మంత్రులు. అందాల రాయబారులతో చార్మినార్ పరిసరాలకు సరికొత్త శోభ. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్కు హాజరైన సుందరాంగులు. చరవాణుల్లో చార్మినార్ అందాలను బంధించిన అందగత్తెలు. వీళ్ళు మొత్తం నిన్న ఈ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేశారు కదా, మొత్తం ఫోటోషూట్ చేసుకున్నారు, మొత్తం అక్కడంతా సందడి చేశారు, బాగానే షాపింగ్ అది చేశారంట. ఈ సాయంత్రం చౌమహల్లా ప్యాలెస్లో ఒక విందు జరిగింది. ఆ విందుకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అల్లు అరవింద్, నాగార్జున వీళ్ళంతా వచ్చారు. అల్లు అర్జున్ని పిలిచినా రాలేదు అని ఒక టాక్ వినపడుతుంది. మరి చూద్దాం ఏంటో అది.